రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. ఈవేళటికి సరిగ్గా 100 సంవత్సరాల క్రితం 1926లో మద్యపానం విషంతో సమానమని, అది ఆరోగ్యాన్ని, సంపదను హరించటమే కాకుండా సంసారాలను ఛిద్రం చేస్తుందని బలంగా తెలియజేసే మధుసేవ అనే నాటకం రచింపబడి ప్రదర్శనలో ఘన విజయం సాధించింది. 1926 మే 1వ తేదీన రచయిత ఆ నాటక పుస్తకానికి ముందు మాట రాస్తూ, మన దేశమునకు ఇప్పుడు మద్యపానం మహత్తరమైన శత్రువై ఉన్నది. ఈ దుర్వ్యసనమునకు లోనైన వారు ఈ దేశమున ఇప్పుడు 2 కోట్ల మందేనా ఉండకపోరు. బ్రాందీ విస్కీల వారి ఎక్కుడు వ్యయమును, కళ్ళు సారాల వారి తక్కువ వ్యయమును కలిపి తలకు దినమునకు 8 అణాల వంద చూచినను కూడా 2 కోట్ల జనం మీద దినానికి ₹1,00,00,000 దగ్ధమవుతున్నట్టు తేల్చున్నది. అనగా సంవత్సరమునకు 365 కోట్లు అన్నమాట. మన దేశంపై దొరతనం వారికి వచ్చు ఆదాయము కంటే 2 రెట్లు ఇది అధికము. ఈ దుర్వ్యసనమును హరించి ఈ సొమ్ము మిగిల్చినచో మన దేశము మహా ఐశ్వర్యముతో తొలతూగగలదు. ఇప్పటి నేరములు, ఇప్పటి హత్యలు, ఇప్పటి కోర్టులు ఇట్టే మాయం కాగలవు. ఇంతకన్నా స్వరాజ్యమిక ఏమున్నది? కాబట్టి ఈ ప్రబల శత్రువును భస్మీకరించుటకై ప్రయత్నం నిర్వర్తించు తలంపుతో నేను ఈ రూపకమును వ్రాసినాడను అంటూ పేర్కొన్నారు. ఆయనే 100 సంవత్సరాల క్రితమే సంఘ సంస్కరణ దృక్పథంతో నాటకాలు రచించిన గొప్ప సాహితీవేత్త శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారు. శ్రీ నారాయణరావు గారు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో శ్రీమతి అన్నపూర్ణమ్మ, శ్రీ బంగారాజు దంపతులకు 1871వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన జన్మించారు. బంగారాజు గారు కవి పండితులు. కవిరాజు బిరుదం కూడా వీరికి ఉంది. తండ్రి గారే గురువుగా నారాయణరావు గారు విద్యాభ్యాసం సాగించారు. ఆ తర్వాత పాడి వెంకటనారాయణ గారి దగ్గర నాటక కావ్యాలంకారాలు చదివారు. నారాయణరావు గారిని బాగా ఆదరించిన వారు బుద్ధిరాజు వీరభద్రరావు గారు. కొంతకాలం ఫోటోగ్రాఫర్ వృత్తి చేపట్టిన నారాయణరావు గారు హరికథలు కూడా చెప్పేవారు. ఒకంతకాలం ఒక కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. న్యాయవాద వృత్తి కూడా కొద్ది కాలం సాగించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పలుకులు నారాయణరావు గారి పట్ల ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి. బాల్యంలో ఇల్లు విడిచి కాశీ, హిమాలయాల్లో పర్యటించిన వీరు యోగా, చిట్కా వైద్యం, హస్త సాముద్రికం, వాక్చాతుర్యం, గానకళా నైపుణ్యం, గ్రంథరచన మొదలైన అన్ని రంగాల్లోనూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. కాళ్ళకూరి వారి పేరు చెప్పగానే 3 నాటకాలు గుర్తుకొస్తాయి. అవి చింతామణి, వరవిక్రయం, మధుసేవ. సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి నాటక రచనను సాధనంగా చేసుకుని వీటిని రాశారాయన. చింతామణి నాటకం రంగస్థలంపై విపరీతమైన ఆదరణ పొందింది. ఇందులో భవానీ శంకరుడు, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, చింతామణి, శ్రీహరి మొదలైన పాత్రలను కల్పించి మూల కథలోని భక్తి రసానికి తోడుగా వేశ్య సంపర్కం వలన వచ్చే అనర్థాలను చిత్రిస్తూ సంస్కార ప్రబోధానికి ఈ నాటకాన్ని రచయిత వాడుకున్నారు. అయితే నాటక సమాజాల వారు జనరంజకత్వం కోసం కొన్ని దృశ్యాలు పెంచి అసలు లక్ష్యాన్ని దెబ్బతీశారనే విమర్శ ఉంది. గంభీరమైన వరకట్న సమస్యను హాస్యంతో మిళాయించి వర విక్రయం నాటకంగా రూపొందించారు. దేశభక్తుడు, నిజాయితీపరుడు పురుషోత్తమరావు, ఆయన భార్య భ్రమరాంబ, కుమార్తెలు కాళింది, కమల, ఏమాత్రం నీతి నియమాలు లేని సింగరాజు లింగరాజు, అతని పెంపుడు కొడుకు బసవరాజు, పెళ్లిళ్ల పేరయ్య, వివాహాల వీరయ్య ప్రధాన పాత్రలుగా చక్కటి వ్యవహారిక భాషలో ఈ నాటకం సాగుతుంది. మద్యపానం చేస్తున్న వాళ్ళ కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో చక్కని సంభాషణలతో, రసవత్తరమైన సన్నివేశాలతో తెలుగు, ఆంగ్ల పద్యాలు కూడా చొప్పించి సందేశాత్మక నాటకంగా మధుసేవను రాశారు. ఇంకా లుబ్ధాగ్రేసర చక్రవర్తి, రూపాయి గమ్మత్తు, విదూషక కపటము, దసరా తమాషాలు మొదలైన 19 ప్రహసనాలు వీరు రచించారు. కాళ్ళకూరి వారు మంచి నటులుగా కూడా ప్రసిద్ధి పొందారు. నలదమయంత నాటకంలో వీరు నలుడు పాత్రను ధరిస్తే శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు దమయంతి వేషం వేసేవారట. నారాయణరావు గారు కొంతకాలం మనోరంజని పత్రికకు సంపాదకులుగా కూడా పనిచేశారు. కాళ్ళకూరి వారి రచనలకు కొన్ని సన్నివేశాలు ప్రేరకాలుగా నిలిచాయి.
వీరు బుద్ధిరాజు పాపరాజు గారితో కలిసి బందర్లో ఓసారి సారంగధర నాటక ప్రదర్శన చూడగా అది ఎంతో లోపభూయిష్టంగా ఉందని ఆ నాటకాన్ని సంస్కరించి రాయమని కోరడంతో కాళ్ళకూరివారు చిత్రాభ్యుదయం అనే నాటకాన్ని రచించారు. అలాగే తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాల్లో అభిమన్యుని కథ సరిగా లేదని విమర్శలు రావడంతో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పద్మవ్యూహం నాటకాన్ని రాశారు. కాళ్ళకూరి వారు ఏ ప్రక్రియలో రచన చేసినా అది సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని వెలువరించడం మనం గమనించదగ్గ విషయం. నారాయణరావు గారు ఆజానుబాహులు. తారింఖానా కూడా కొంతకాలం నడిపారు. తెలుగునాట ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచిన వస్తాదు శ్రీ కోడి రామ్మూర్తి గారు ఆయనకు మంచి మిత్రుడు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ కాళ్ళకూరి వారిని మహాకవి బిరుదంతో గండపెండేరంతో సత్కరించారు. చింతామణి, వరవిక్రయం నాటకాలు తర్వాత చలనచిత్రాలుగా రూపొందించబడి ఘన విజయం సాధించాయి. కందుకూరి వారి సంఘ సంస్కరణ కృషి, గురజాడ వారి సామాజిక వాస్తవికత, పానుగంటి వారి ప్రౌఢి, చిలకమర్తి వారి స్వభావోక్తి శిల్పం, వేదం వారి రచన చారిమ. ఒక రచయితలో చూడాలంటే ఆధునికాంధ్ర సాహిత్యంలో ఆ స్థానం శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారిదే. ఈ లోకంలో ఆయనకు నాటక రచయితగా గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చాయి, కానీ ఆయన తక్కిన ప్రక్రియల్లో కూడా ప్రతిభా సమగ్రుడే అని చెప్పాలి. కథలు, నవల, ప్రహసనాలు, విమర్శలు ఆయన రాశారు. స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తి పొందారు అని అక్కిరాజు రమాపతిరావు గారిచే కీర్తించబడిన నారాయణరావు గారు 1927వ సంవత్సరం జూన్ 27వ తేదీన ఈ జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించారు. ఈవేళ శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం వారి దివ్య స్మృతికి నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.